తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా కొండేపి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా జరిగిన నామినేషన్ కార్యక్రమంలో ఈరోజు అంగరంగ వైభవంగా జన నీరాజనం మధ్య జరిగింది. ముందుగా నాయుడుపాలెంలోని ఎమ్మెల్యే స్వామిగారి ఇంటి ఆవరణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, పాస్టర్లతోటి ప్రత్యేక ప్రార్థనలు, ముస్లిమ్స్ తోటి ప్రార్థనలు చేసి నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తల నడుమ భారీ ర్యాలీతోటి నాయుడుపాలెం నుండి పోలూరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి టంటూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తదనంతరం కొండేపి వరకు గ్రామాన ఎమ్మెల్యే స్వామికి జన నీరాజనం వలికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు మన్నుటిండలో నాపై చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత నా జీవితంలో మీ అభిమానాన్ని వెలగట్టలేను. మీ ఆశీస్సులు శ్రీరామ రక్షక శ్రీ వల్లూరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో నామినేషన్ కార్యక్రమం విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 6 మండలాల తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులకు, ఆయా పార్టీల అనుబంధ సంఘాల నాయకులకు, 3 పార్టీల కార్యకర్తలకు, దామచల్ల కుటుంబ అభిమానులకు పేరు పేరు నా నమస్కారాంజలి తెలియజేశారు. వేదిక క్లియర్ చేయాలి. అందరూ ఇట్లా బాబు అందరూ దిగాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి. గోపి వాళ్ళు వెనక్కి పంపించండి. ఏముంది ఇక్కడ సభలో బాబు ఈ ముందు కొంచెం కూర్చోవాలి. వెనక లేడీస్ ఉన్నారు, కనిపించట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అది బాగుంటుందా ఎమ్మెల్యే స్వామి గారు ఆయననా స్వామి అలాగే ప్రతి నాయకులు కూడా కోరుతున్నాము. బాబు అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలు సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర, సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర, సత్యం గారి నాయకత్వం, సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర. బాబు అటు ఇటు జరగండి చాలు. మధ్యలో వీడియో కెమెరాల కట్టింగ్ ఉన్నారు, చూడండి. కింద చూడాలి. మీరు కొంచెం అటు ఇటు జరగండి. తమ్ముడు పంపించండి. అర్థం చేసుకోండి. మీడియా వాళ్ళకి అడ్డుగా ఉండొద్దు. జనసేన స్వామి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ బామచల్ల సత్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, మహిళలకు అందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2024 మే 12వ తేదీ జరిగేటటువంటి ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదు. ఒక రావణాసురుడికి, ఒక రాముడికి జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ మధ్య
ప్రతి వైసీపీ వాళ్ళు కూడా దొంగలు కూడా ఉండే మాట చెప్తున్నారు, మేము సింగిల్గా వస్తున్నామని. రావణాసుడు కూడా ఒక్కడే, కానీ రావణాసుడు రాక్షసుడు. రాముడు పక్కన అందరూ నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారంటే ధర్మం వైపు నిలబడ్డారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధర్మం ఉంది కాబట్టి ఈ రోజు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ శక్తులన్నీ కూడా కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామి గారి పక్కన కూడా ధర్మం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎక్కడో వైఫల్యం నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా, రేపు కనుక ఇక్కడ ఆదిమలపు సురేష్ కనుక ఇక్కడ గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి వదిలేస్తా, ఎక్కడికో మళ్ళీ పారిపోతాడు. ఇలాంటి వ్యక్తిని మనం దయచేసి గెలిపించొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానికుడైనటువంటి స్వామి గారిని గెలిపించి ఆయనకి హ్యాట్రిక్ పరంగా మీరందరూ బహుమతిగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా మన ముగ్గురికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఒకటే ఒక గుర్తు సైకిల్ గుర్తు. ఆ సైకిల్ గుర్తుపై వేసి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి స్వామి గారిని ఇద్దరిని కూడా గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్ అభ్యర్థులు చూసాం మనం. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి పుష్ప సినిమా మనం చూసాం కదా. ఎర్ర చంద్రం అమ్మేసుకున్నటువంటి ఒక స్పందనను తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలు ఎంపీగా నిలబెట్టారు. మరి ఇలాంటి దొంగలు మనకి నాయకుడుగా కావాలా? ఒక మంచి మనసున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, స్వామి గారు లాంటి వ్యక్తులు మనకి నాయకుడుగా కావాలా? అది మీరే నిర్ణయించుకోవాలి. రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో స్వామి గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని సైకిల్ గుర్తుపై వేసి అఖండమైనటువంటి మెజార్టీ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యస్వామి గారు, అలాగే రాఘవరెడ్డి గారు సత్య గారు, స్వామి గారు, రాఘవరెడ్డి గారు అందరినీ కలిసిన తర్వాత రాఘవరెడ్డి గారు దయచేసి మీరు అర్థం చేసుకోండి. మహిళలు, యువకులు అందరినీ కూడా కలిసిన తర్వాతే వీళ్ళు ఈ సమాజం నుంచి బయటికి వెళ్తారు. దయచేసి అర్థం చేసుకోవాలమ్మా. మీరు కంటిన్యూ వ్యక్తిగా ముందు బాబు ఎన్నిసార్లు గెలిచారనే కాదు, ఈసారి సహాయాన్ని కొట్ట విలేకరుల సంఘ అధ్యక్షులు శ్రీనివాసరావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. జిల్లా విలేకరుల సంఘ అధ్యక్షులు సంగబోయిన శ్రీనివాసరావు గారిని 2 నిమిషాలు దయచేసి అమ్మా మీరందరూ జరగండి. బ్రహ్మయ్య కొంచెం వెనక్కి వెళ్ళండి. మీరు బాబు మీరు వెళ్ళండి అమ్మా, కొంచెం వెనక్కి వెళ్ళండి అమ్మా. తమ్ముడు అవి చిన్నగా స్లోగా నిదానంగా పంపించండి. దయచేసి అర్థం చేసుకున్నామ్మా. ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎంతో మంది యువత వచ్చారు. చూడండి, ఆడవాళ్ళలో మహిళల్లో ఎంత ఉత్సాహం కనిపిస్తుందో. ఈ ఉత్సాహం ఒకటే ఈ రాష్ట్రం నుంచి ఆ రోజు పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏమని, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలి అని చెప్పారు. ఈ రాష్ట్రంలో వైసీపీ కనపడకూడదని చెప్పారు. అది నెరవేర్చడం కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేనల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఉత్సాహంతో, సంకల్పంతో ఇక్కడికి విచ్చేసిన మీ ఉత్సాహం
25 రోజుల్లో నెరవేరబోతుంది. మే 13వ తారీఖు మీ ఓటమి తీర్పుతో మీరు ఇస్తున్నారని సత్యాన్ని సంకేతిస్తామని. ఈ కొండేటిలో ఇది నేను 4వసారి నామినేషన్ చేస్తా ఉన్నాను. 4వసారి నామినేషన్ చేస్తున్నాను. 3 సార్లు చేశాం. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రతిసారి జనం విపరీతంగా వస్తా ఉన్నారు. ఈసారి అయితే కొండేపి పట్టణంత విధంగా జనం వచ్చారు. ఈ ఉత్సాహం, ఈ ఉరకలే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రామరాజ్యం వస్తుంది. జగనాసుల పాలన వస్తుంది. జగనాసుర పాలన అంతం చేయడం కోసమే కంకణబద్దులై ఉంటారని చెప్పేసి మీరందరూ కూడా స్పష్టంగా అవసరం తెలియజేస్తున్నారు. దారి పొడవునా ప్రజలు నీరాజనం సమర్పిస్తున్నారు. దారి పొడవునా మహిళలు రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోడ్లు కొల్లూరు నుంచి నేను కొండేపు అయితే 35 నిమిషాల్లో వస్తా. అలాంటిది 3:30 గంటలు పట్టింది. ఇది తెలుగుదేశం పార్టీ ఇక్కడ కంచుకోట కొండేపు నియోజకవర్గం. ఇక్కడ తెలుగుదేశం ప్రపంచం సాక్ష్యాలు ఒకసారి చూసుకుంటే కొండేపల్లిలో 112 పంచాయతీలు ఉన్నాయి, 6 మండలాలు ఉన్నాయి, 150 పైగా హ్యాప్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి గ్రామానికి రోడ్డు వచ్చిందంటే అది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని నేను చెప్తున్నాను. చాలా గ్రామాలకి మంత్రిళ్ళు మనం ఇవ్వగలిగాం. మొన్న ఎన్నికలకు ముందు 350 కోట్లు మంచినీళ్ళకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ దసరాన్ని పట్టుదాఖలు చేసే వాస్తవం కాదు అడుగుతా ఉన్నా. 32 కోట్లు పెట్టి 22 రోడ్లు తెస్తే ఆ రోడ్లని పక్కవాద పట్టించుకొని ఎక్కి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. ఎస్సీ కాలనీలో పిల్లల చదువు కోసం ప్రతి కాలనీలో స్కూల్ మనం ఏర్పాటు చేస్తే విలీనం పేరుతో స్కూళ్ళను మోతేసింది జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. సహజంగా వచ్చే స్కాలర్షిప్ రద్దు చేసి విద్యా దీవెన, వసతి దీవెన పేర్లు పెట్టి పిల్లలకి ఫీజులు అందకుండా చేసి, పిల్లలకి హాల్ టికెట్ రాకుండా చేసి మన పట్టభద్రుల ఎమ్మెల్సీగా సంచలనం సృష్టించినటువంటి పులివెందుల బిడ్డ మన జోన్ 4 మన ప్రాంతానికి పరిశీలకులు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిన సతగౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం. పులివెందుల్లో పుట్టి పులివెందుల్లో ఎమ్మెల్సీగా గెలిచారు. వైనాడు పులివెందులు మన బాబుగారు గారే గెలిచినటువంటి వ్యక్తి రాంగోపాల్ రెడ్డి గారు. వీళ్ళు చేయలా. చాలా గ్రామాలకు రోడ్లు ఉన్నాయి. నేను ఇంజనీర్తో మాట్లాడి కంకర వేయించాను. అవన్నీ మన టైంలో వచ్చిన రోడ్లే. ఇక్కడ 2019 నుంచి నేను పోటీ చేస్తాను. 9, 14, 19, 24 ప్రతిసారి కొత్త వచ్చి అవతల పక్కన పోటీ చేస్తుంది. ప్రతిసారి కొత్త వ్యక్తులను తలబడుతున్నా. ఇక్కడ మాత్రం నేనే ఉన్నా. అంటే ప్రజలకు జవాబుదారీతనం మన దగ్గర ఉంది. గ్రామాల్లోకి వెళ్తే నిలదీస్తారనే భయం లేదు. గ్రామాల్లోకి వెళ్తే మనం ఏం చేసామో ఏం చేయాలో చెప్పగల సత్తా ఉన్న వ్యక్తులం మనం. అందుకే ధైర్యంగా మనం వస్తామని. ఇక్కడ ఇంకో విషయం చెప్తామన్నా మీకు. కొత్తగా ఒక ఆయన వచ్చాడు. ఎన్నో కృష్ణుడు అంటే పాత రోజుల్లో హరిశ్చంద్ర, చింతామణి నాటకాలంటే గంటల తరబడి ఉంటే హీరోలు మారేవాళ్ళు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. ఇక్కడ మనకు కూడా చాలా మంది మారుతూ ఉంటారు. చెప్పేది ఒకటి అడుగుతున్నాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం నుంచి ఎర్రగొండపాలెం మన ఎలక్షన్ బాబు దగ్గరికి వెళ్తా ఉంటే చొక్కా ఇప్పి నిరసన తెలిపాడు. ఈ రాష్ట్రానికి మంత్రి అంట. అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష నాయకుడికి చొక్కా ఇప్పి నిరసన తెలిపాడంటే ఆ రోజే మన నాయకుడు ముఖ్యమంత్రిగా తిరిగి ముఖ్యమంత్రి అవుతామని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. అంతే కదా, ప్రతిపక్షాలు మనం ధర్నాలు చేయాలి. కానీ ఆయన చొక్కా ఇప్పి నిరసన చెప్పానంటే
తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి సంకేతం ఆయనకు అప్పుడే అర్థమైపోయింది. అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. ఇంకో విషయం మన బాబు గారు చెప్పారు, అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయితే అన్నాడు. ఆయన దానికి తగ్గించుకున్నాడు. నేను చెప్తున్నా, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయనందుకు నువ్వు అక్కడ చెత్తే. మార్కాపురం జిల్లా కావాలని మైకులు ఊదరగొట్టి జిల్లాలు విభజన చేస్తా ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఉంటే మీ మీడియా మిత్రులు అడిగితే ఏం చెప్పాడు తెలుసా? అది మా నాయకుడు పాలసీ అండి, మా నాయకుడు నేను ఎదిరించడు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, పాత యూట్యూబ్ లో వీడియో కొట్టండి. అది మన సురేష్ మార్కాపురం జిల్లా అని స్పీచ్ వచ్చింది. జిల్లా కావాలని మాట్లాడాడు. జిల్లా విభజన చేసేటప్పుడు ఏమన్నాడు? మా నాయకుడు నిర్ణయం అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఒక పార్లమెంట్ ఒక జిల్లా అన్నప్పుడు సంతలో కూడా ఎక్కడ ఉండాలి? బాపట్ల జిల్లాలో ఉండాలి. అరకులో 2 జిల్లాలు చేశారు. ఎందుకు చేశారు? ఏ మీ నాయకుడి కోసం మాట చెప్తావా? ప్రజలు మోసిస్తావా? మేము చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లా ఇస్తారు మా నాయకుడు చెప్పాడు. నీకు నాయకుడు చెప్పిన మాట 4 మాట వేసే వ్యక్తి ఈ సురేష్. ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా. 2 ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఉంటున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాష్ట్రంలో నెంబర్ 1 చేస్తానంటున్నాడు. విన్నారా? చదివారా? నేను అడుగుతా ఉన్నా, ఎర్రగొండపాలెం వాళ్ళు 2 ఛాన్సులు ఇచ్చారు, సంతనపల్లిలో 1 ఛాన్స్ ఇచ్చారు. నిన్న ఎర్రగొండపాలెంలో పులివెందుల కన్నా ఫస్ట్ ఎందుకు చేయలేకపోయాడు? రాష్ట్రంలో నెంబర్ 1 అంటే ఈరోజు పులివెందులుగా జగనూరుగా, దానికన్నా నెంబర్ 1 ఎర్రగొండపాలెం ఎందుకు చేయలేకపోయాడు ఆయన? ఈ కళ్ళబోలే మాటలు కొండేపి ప్రజలు నమ్మరు. నమ్ముతారా మీరు? నమ్ముతారా? తిరిగి బుద్ధి చెప్పండి. ఎర్రగొండపాలెంలో నెంబర్ 1 చేయలేక కొండేపి చేస్తారని సిగ్గు లేదని మీకు అడుగుతా ఉన్నాను. ఇంకో విషయం ఎర్రగొండపాలెంలో నా డివైడ్ లో లైట్ ఏర్పాటు చేస్తున్నాడంట. సింగరాయకొండ ఏర్పాటు చేసి సింగరాయకొండ సుందరంగా చేస్తున్నాడు. ఎర్రగొండ పాత్ర చేయరా? ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ డిగ్రీ కాలేజీ పెడతానన్నాడు. కొండేపి పెట్టారా? కొండేపి శాసనసభ్యులు పెట్టమని ప్రభుత్వాలు పెడితే డిగ్రీ కాలేజీ పెట్టలా. నువ్వు జిల్లా మంత్రివా, రాష్ట్ర మంత్రివా, ఎర్రగొండపాలెం మంత్రివా, కొండేపి మంత్రి నీకు అర్థం కాల. ఏదైనా నువ్వు రాష్ట్ర మంత్రివే, కానీ ఈ రిజర్వ్ నియోజకవర్గ డిగ్రీ కాలేజీ తీసుకురాలని అసమర్థుడు కొండేపి ఏం చేస్తావయ్యా? ఆ రోజు నీ చేతుల్లో ఉంది డిగ్రీ కాలేజీ దాటం, ఎందుకు తేలేకపోయాను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం, క్యాబినెట్ లో కూర్చున్నాడు, చర్చించారు. సింగరాయకొండలో 30 పడకల ఆసుపత్రి ఉంటే దాన్ని మనం 50 పడకలు పెంచుదామని ప్రయత్నాలు చేశాం. వీళ్ళు వచ్చి ఏం చేశారో తెలుసా? 30 పడకల ఆసుపత్రి 6 పడకలకి కుదించారు. అభివృద్ధి అంటే పెంచడం, కానీ కుదించడం కాదు. దానికి బాధ్యుడే కదా రాష్ట్ర మంత్రిగా, క్యాబినెట్ బాధ్యుడే కదా. ఇంకోటి, కొండేపులో హడావుడిగా వచ్చాడు శిలాపాలకాలు చేసుకుంటా. కొండేపులో ఆసుపత్రి ఓపెన్ చేశారా బిల్డింగ్ అంటే ఆ రోజు ఏం చెప్పాడు తెలుసా? రేపు పొద్దునే ఆపరేషన్ జరుగుతాయన్నాడు. ఈ ఆపరేషన్ జగన్ అన్న అద్భుతం. తెల్లవారి పొద్దున ఇక్కడ ఆపరేషన్ తిరుగుతున్నాడు. ఒక్క ఆపరేషన్ జరిగిందా? నేను ఇంకోటి చెప్తున్నా, కొండేపులో నేను డాక్టర్గా ఉన్నప్పుడు నెలకి 23 కాన్పులు అయ్యేది, ఇప్పుడు 6 కూడా కావడం. దీనికి బాధ్యులు ఎవరయ్యా? నీ ప్రభుత్వం కాదా? మీ అసమర్థత కాదా? నువ్వు వచ్చి కొండే బాగు చేస్తావా? ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయింది ఇక్కడ. కానీ నియోజకవర్గానికి ఎన్నో కృష్ణరాస్తాలు మారుతారు. కొండేని మీరేం చేశారంటారు. ఈ రోజు డబల్ రోడ్, ఇలాంటి రోడ్లు నువ్వు తిరిగే రోడ్లన్నీ ఈ రోజు మేము వేసినాయి. పల్లెపల్లికి వెళ్తున్నావు పేరు పెట్టుకొని, ప్రతి ఒక్క నువ్వు నడిచే సిమెంట్ రోడ్డు మేము వేసిందే. ఈ రోజు సంగరాగుళ్ళలో తాగే నీళ్ళు వేరుస్తుంది. ఎర్రగొండపాలెంలో నీళ్ల కేకలు మోగుతున్నాయి. అయ్య కాలు పెట్టాడా? చెంగరాయకొండలు కూడా రోడ్డు ఎక్కారు. ఆడేమో మీ కాంట్రాక్ట్ల బిల్లులను గోలు ఎక్కారు. ఎట్లాంటి వ్యక్తి మనకు అవసరమా? ఇటువంటి అసమర్థులు అవసరమా? అక్కడ నిర్లక్ష్యంతో నీళ్ళు ఇవ్వాల, ఇక్కడ అసమర్థత నీళ్ళు ఇవ్వాల. ఇటువంటి వాళ్ళు మనకు కావాలా అడుగుతాం. ఇంకోటి, కులాలు మతాలు రెచ్చగొట్టారు. ఇది రైతు వారి నియోజకం. రైతు కూలీలు నియోజకం. వేసారు ఒక బాంబు, రాయిసినారు, పంజీల బూమరాంగ్ అయింది. బురద మన మీద జల్ల ప్రయత్నాలు చేస్తాడు. ఆ మీడియా ఒకటి ఉంది, సాక్షి పత్రిక, అసత్యాల పత్రిక. పేర్లో సత్యమేవ చేసి అంటారు. అసత్యాల పత్రిక అసత్యాల కోకొలలుగా రాస్తుంది.
ఇక్కడ ఇంతమంది వస్తారు, అలా రోడ్డు ఫోటో తీసి ఖాళీ అంటారు. ఇదే వాడు చేసే పని. ఆ పేపర్ని ఎందుకు పనికిరా యాడ్లు ఇచ్చి దాన్ని పెంచి పోషించుకున్నాడు. ఇటువంటి దుర్మార్గం. పేదలకు ఇల్లు ఇస్తానన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వంలో 2,40,000 పేదలకు ఎస్సీ ఎస్టీకి ఇల్లు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకి ఇంటికి 2,40,000 మనం ఇచ్చాం. ఆ ఇల్లు పెంచాలా? సంవత్సరం అయితే రేట్లు పెరిగితే 2,50,000 ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి 1,75,000 ఇస్తే ఈ అసమర్థ మంత్రి కేబినెట్ లో నోరు తెరపడం. ఇతరుగా మనం ఓట్లు వేయాలి. దళితుల మీద దాడులు, దళితుల మీద అత్యాచారాలు, దళితుల మీద గుండు చేసి శిరోమణాలు, ఇటువంటి ఎక్కడ కావాలా మనకి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు తీసేసి జగనన్నని పేరు పెట్టుకుంటే కేబినెట్ లో మాట్లాడాలి. అంబేద్కర్ గారి పేరు తీసేస్తే, ఆ పేరు తీసేస్తే మాట్లాడిన ఈ అసమర్థుడు దళితుల కోసం కావాలమ్మా. అదేవిధంగా ఈ రోజున ఆడపిల్లకి పెళ్లి కనుక మంత్రాలు ఇచ్చాం. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ముస్లింస్ అందరికి ఇచ్చాం. ఈ ప్రభుత్వంలో ఒక్క ఆడబిడ్డకి ఇచ్చారమ్మా పెళ్లి కనుక. చంద్రబాబు బీమా మనం 5 లక్షలు సరిపోతే వీళ్ళు వచ్చిన తర్వాత ఎవరికైనా ఇచ్చారా? ఊర్లో పదండి, మనం ఎంతమందికి ఇచ్చారు, నువ్వు ఎంతమందికి ఇచ్చారు చెప్తాం. అధికారం ఉందని చెప్పి ఎప్పుడో పెట్టి సీఎం రిపోర్ట్లు తెచ్చి అద్భుతం. ఎవరిని మోసం చేస్తావు నీకు అర్థం కావటంలా. దాన్ని నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి చెప్పాలంటే చాలా ఉంది. అలాగే ఇంకొక ఆయన అంచాడమ్మా, శేషాచలం అడవులు అంటే ఎక్కడో తెలుసా? తిరుపతి కొండలో ఉంటాయి. అక్కడ ఎర్రచందనం స్మగ్లర్, ఇక్కడ నల్లమల వచ్చినాయి. మార్కాపురం ఇద్దరు నల్లమలలు. శేషాచలం అడవుల నుంచి నల్లమలలోకి వచ్చాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఎర్రచందనం చాలేదంట, అది కొడుకు అప్పగిచ్చాడు. ఇక్కడ అబ్బ చూసుకుందాం వచ్చాడు. ఇంకోటి, తిరుపతి ఎంపీ ఎలక్షన్ జరిగితే దొంగోట్లు చేసి ఐఏఎస్ ఆఫీసర్ని, సిఐని, పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయించిన వ్యక్తి ఇక్కడ ఎన్ని దొంగోట్లు చేరడానికి వచ్చాడో ఈరోజు సింగరాయకొండ చెప్తున్నారు. నాకు ఒక్కొక్క రూమ్ కు 10 మంది లెక్కన 100 మంది వరకు ఇప్పటికే తిరుపతి వాళ్ళు చేరారంట. నేను ఒకటే చెప్తున్నా, ఏ ఊర్లో కొత్త వాళ్ళు వస్తే ఎన్నికల ముందు ఆ ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్తా ఉన్నా. వీళ్ళ ఉద్దేశం ఎన్నికల రోజుల్లో గొడవలు చేయాలని సంకల్పం. ఇటువంటి విధంగా తిప్పి కొట్టాలని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనం ఇటువంటి వ్యక్తులు మనకొద్దు. ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలి. ఈ రోజున డెవలప్మెంట్ లో ఆ రోజు పెద్ద ఆయన దాల్చర్ల గారి తర్వాత మన ప్రభుత్వంలో మనం చేశాం. ఈ రోజు ఈ నియోజకవర్గంలో మిగిలిన గ్రామాలకు తాగునీరు రావాలన్నా, ప్రతి కాలనీలో సైడ్ కాలాలు రావాలన్నా, ప్రతి ఒక్క వ్యక్తికి సంక్షేమం పూర్తిగా అందాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. మనం కట్టిన సిమెంట్ అడుపుకు ఒక కాలం వేశారా? మిగిలిపోయిన ఒక సిమెంట్ అడుపు పూర్తి చేశారా? ఇటువంటి వాటి అవసరం మనకి గవర్నమెంట్. మొన్న పెన్షన్లు ఆలస్యం చేశాడు. అప్పులు తేలేక కాలేజీ కట్టడం చేసి డబ్బులు ఇలేక మన మీద చెప్తాడు. చాలా మంది మనోళ్ళు కూడా నమ్మారు. కానీ మోసం చేసే జగనమ్మ, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇమ్మన్నారు. వీళ్ళు మోసం చేసి మన మీద పరువు చదువుతున్నారు. ఇంకో విషయం, కోడి కత్తి, ఇంకొక కాదు పులివెందులు ఇంకోటి జరిగింది. తర్వాత ఇప్పుడు గులకరాయి ఓట్ల కోసం ఎన్ని డ్రామాలో. ఈయన శిష్యుడు ఒంగోలులో కూడా మొన్న డ్రామా, రక్త డ్రామా. ఇదే పని. ఇట్లాంటి వాళ్ళు మనకు అవసరం లేదు. సరే, చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వాళ్ళ చరిత్ర చెప్పడానికి. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువకులం పాదయాత్ర చేస్తూ వచ్చాడు. కొండేపి నియోజకవర్గానికి తాగునీటి అందించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి చెప్పడం జరిగింది అగ్రహారంలో. కనిగిరి సభలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మన సూపర్ 6 చాలా ఉన్నాయి. మా దీని ముందు ఇంకొక 2 మాటలు చెప్తానమ్మా. 5 ఏళ్ళ నాటి చెప్పారా వాళ్ళు? అవ్వా తాత చెప్పారా? ఏంది 3,000 పెన్షన్ అన్నాడు. ఇచ్చాడా? జనవరి విడతల వారి అంట. ఎప్పుడు చెప్పాలా? ఓట్ల కోసం 3,000 అని చెప్పారు. 250 చెప్పి చివరికి ముఖ్య 3,000 5 ఏళ్ళు చేశాడు ఆయన. మనం చెప్తున్నాం 4,000 పెన్షన్ ఇస్తాం ఈ నెల నుంచే. మేడం, మనం 4,000 ఇస్తాం ఈ నెల నుంచే ఇస్తాం. జూలై నెలలో 4,000 ఇస్తాం. ఏప్రిల్, మే, జూన్ నెలలో వాళ్ళు ఇచ్చే 3,000 అదనంగా 1,000 కలిపి 7,000 రూపాయలు జూలై నెలలో ఇస్తాం.
అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆ రోజు మనం ఇచ్చిన 3,000 ఇప్పుడు మళ్ళీ మనం 6,000 రూపాయలు ఇస్తారని మీకు చెప్తా ఉన్నాం. ఇళ్ల స్థలాలు ఇచ్చారు, శ్మశానాల్లో మట్టి తెచ్చారు, శ్మశానాల్లో చేసుకోవాలి. ఈరోజు మనం ఇస్తాం, వాళ్ళు ఇచ్చిన 1 సెంట్లో బరగొడ్లు కట్టేసుకోలేం, మేకలు పెట్టుకోలేం, ఇంటి ముందు తల్లి కూతురు జడేసుకుందాం అనగా ఖాళీ స్థలం లేదు. అటువంటి స్థలాలు ఇచ్చారు. 2 సెంట్ల స్థలాలు మనం ఇస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇంకో విషయం, ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు వచ్చింది. ఏ ఊరు పోవాలన్నా కానీ, పుట్టింటికి వెళ్ళాలన్నా ఇంకో చోటుకి వెళ్ళాలన్నా కానీ ఛార్జీలు వచ్చినాయి. ప్రతి ఒక్క ఆడబిడ్డకి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు అంటే 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. మహాశక్తి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకి 18 నుంచి 50 సంవత్సరాల ఆడవాళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉంటుంది, తల్లి కూతురు కావచ్చు, అత్త కోడలు కావచ్చు, వదినాడ బిడ్డలు కావచ్చు, ఎంతమంది ఉన్నా అంతమందికి ప్రతి నెల 1,500 రూపాయలు సూపర్ సిక్స్ చేస్తాం. చదువుకున్న పిల్లలకి మన ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి 2,000 ఇచ్చాం. ఈయన వచ్చి తీసేస్తారని చెప్పలా, ఆ పథకం రద్దు చేశాడు. మరి రేపు మనం 3,000 ఇవ్వబోతా ఉన్నాం. చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ చదివే పిల్లలకి ఉద్యోగం ఇప్పిద్దాం. ఉద్యోగం రాని పక్షంలో ఉద్యోగం వచ్చేంత వరకు తల్లిదండ్రులకు భారం కాకుండా ఇస్తామని నేను తెలియజేస్తాను. ఇంకోటమ్మా, అమ్మఒడు అన్నాడు, 2 పిల్లలకి ఇస్తున్నాడు, 15, 30 అన్నాడు. చివరికి ఎంత చేశాడు తెలుసా? భారతకి ఇంగ్లీష్ బాగొచ్చంట, 30,000 అన్నాడు, 13,000 చేశాడు. మనం చెప్తున్నాం, ఒక పిల్లలుంటే 15,000, 2 30, 3 45, 4 60,000 రూపాయలు మీకు తల్లికి వందనం ఇస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం, ఈ దుర్మార్గుడు పేద దళితుల పిల్లల్ని ఈ కస్కూరు దూరం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి సింగరాయకొండలో 80 మంది సైన్స్ గ్రూపులు ఇస్తే ఇంటర్మీడియట్ జూనియర్ అంటే 80, సీనియర్ అంటే 80. కస్తూర్బా కాలేజీలో సైన్స్ గ్రూప్ మనం తెస్తే 40 మంది జూనియర్ ఇంటర్, 70 మంది సీనియర్ ఇంటర్, మొత్తం 240 మందికి ఈ 5 సంవత్సరాల్లో 1,200 మంది చదువుకు దూరం చేసేది జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 4,000 అంటే 5 సంవత్సరాల్లో 20,000 మందిని ఎస్సీ పిల్లల్ని కాలేజీ చదువు దూరం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నాం. ఇంకో విషయం, సూపర్ సిక్స్ ఇంకొకటి చెప్తాను, చంద్రన్న బీమాని మనం 10,000 రూపాయలు ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. అన్నా క్యాంటీన్ అంటే మన ప్రాంతాల్లో లేదు. సింగరాయకొండలో మనం ఆ రోజు కట్టే సగం వరకు పిల్లలతోటి రేపు తిరిగి అన్నా క్యాంటీన్ పెడతాం. అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలు అన్నం ఏంటంటే మూసేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి ఏంటో తెలుసమ్మా, తను జైలుకి పోయాడు. నేను జైలుకి పోయి జైలు పక్ష కల్పించుకున్నాను, మిమ్మల్ని కూడా అనిపించాలని మన నాయకుడిని పంపించాడు. ఆయన పరామర్శించకపోతే పవన్ కళ్యాణ్ రోడ్డు అడ్డంగా అర్ధరాత్రి ఆపేసాడు. నా మీద కూడా 11 కేసులు ఉన్నాయి. నేను డాక్టర్గా ఉన్నప్పుడు అంతకుముందు లేవు. ఈయన మన పక్షాన అసెంబ్లీలో కానీ ప్రజల పోరాటం చేసినందుకే నా మీద 11 పోలీస్ కేసులు పెట్టారు. ఇటువంటి సైకో పోవాలా? ఇంకొక మాట, మన ప్రభుత్వంలో ఇల్లు గడవాలంటే 1,500 నుంచి 2,000. ఈ రోజు ఇల్లు గడవాలంటే ఎంత అవుతున్నాయి? 3,000 నుంచి 4,000 అవుతున్నాయి. కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచాడు? ఎస్సీలకు ఫ్రీ కరెంట్ మనం చేస్తే ఈరోజు బిల్లు కడతారు, టూర్ ఆఫ్ ఛార్జీ వసూలు చేస్తారు. కరెంటు బిల్లు ఉందని చెప్పి పెన్షన్ ఇచ్చేసారు. చెప్పుకుంటా పోతే స్టోరీలు చాలా ఉన్నాయమ్మా. చాలా మంది అన్నం తినడం మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి సైకిల్ గుర్తు కొట్టేద్దాం. నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో బీజేపీ మనకు అండగా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన మనకు అండగా ఉంది. తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైన సంక్షేమం అందరికీ అందిస్తామని తెలియజేసుకుంటూ, ఇంకోటి సూపర్ 6 లో బీసీల మీద దాడులు జరుగుతుంటే బీసీ రక్షణ చట్టం కూడా మనం తీసుకురావడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ, ఈ రోజున అభివృద్ధి అనేదానికి దామచర్ల గారిలో మొత్తంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొక్కసారి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి. థ్యాంక్ యూ. వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, కొద్ది మందికే మాట్లాడే అవకాశం ఇచ్చాం.
కొన్ని పార్టీలు మన జిల్లా స్థాయి నాయకులకు ఇచ్చాం కాబట్టి అందరికీ అవకాశం లేదు కాబట్టి వేదిక మీద పెద్దలు అర్థం చేసుకుని సహకరించాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి కొండేపి నియోజకవర్గ కొండేపి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యలమంద నాయుడు గారికి, వేదిక మీద ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరుడు, ఎప్పుడు పిలిచినా మీ వెనకాల ఉండే మన పులివెందుల పులి జోన్ 4 కోఆర్డినేటర్ శాసన మండలి సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారికి, మరో ముఖ్య అతిథి రేపు 3వసారి కాబోయే ఎమ్మెల్యే మన నియోజకవర్గ శాశ్వత శాసనసభ్యుడు మన ఎమ్మెల్యే స్వామి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి, బీజేపీ అధ్యక్షులకు మరియు జనసేన పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ జిల్లా రాష్ట్ర మరియు మండల స్థాయి నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, ఇక్కడకు విచ్చేసిన దామచర్ల అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారి అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు, శిరస్సు వంచి మీకు పాదాభివందనాలు. పొద్దున్న నుంచి ఈ రోజు మన ఎమ్మెల్యే స్వామి గారు 3 రోజుల క్రితం చెప్పారు 19వ తారీఖు నామినేషను, నాకు పంచాంగం చూసినాక అదే మంచి రోజు అని. టైం చాలా తక్కువ ఉంది కదా సార్, మా నియోజకవర్గం జనం అందరూ ఎండలు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమంటే, లేదు నక్షత్రాలన్నీ చూసుకున్నాను 19వ తారీఖు అన్నారు. సరే అని చెప్పి ఒక పక్కన భయం, మన నియోజకవర్గం ఎండాకాలం వాసిపోతా ఉంది. పొద్దున్న నుంచి చూస్తే ఎటు చూసినా మీ యొక్క చల్లని చూపు ఈ మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని, మన ఎమ్మెల్యే స్వామి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం దామచర్ల కుటుంబం 40 సంవత్సరాల అనుబంధం. నా వయసు 41 సంవత్సరం. మన పెద్ద ఆయన ఈ నియోజకవర్గానికి 89లో ఇన్ఛార్జిగా మాగుంట, ఆ రోజు డేగా నరసింహారెడ్డి గారి ఎలక్షన్ లో ఇక్కడ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. బ్యాంకు చైర్మన్ గా అనేక సేవలు ఈ నియోజకవర్గంలో కూడా ఆయన చేయడం జరిగింది. 94లో ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నుకొని ఆ రోజు ఈ నియోజకవర్గ పరిస్థితి మనం చూస్తే ఏ ఊరైనా ట్రాక్టర్లు తప్పితే ఒక్క కారు కూడా తిరగాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అలాంటి నియోజకవర్గం ఈ రోజు మన నియోజకవర్గానికి ఆడి కారు వస్తుంది, బెంజ్ కారు వస్తుంది. దీని రూపురేఖలు మొత్తం మార్చిన వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు, మన ఎమ్మెల్యే స్వామి గారు. ఈ రోజు నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, ఊళ్ళల్లో ప్రతి ఒక్క ఊరికి మౌలిక సదుపాయాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, ఏ పనైనా తెలుగుదేశం పార్టీలోనే, తెలుగుదేశం ప్రభుత్వంలోనే మనం చేస్తున్నాం. వేదిక మీద నాయకులందరూ వాళ్ళ స్వార్థం ఒక్కడికి లేదు. వాళ్ళ పరిధిలో మేము ఈ గ్రామానికి ఈ రోడ్డు వేసాం, మా గ్రామానికి ఈ సిమెంట్ రోడ్డు వేసాం, ఈ వాటర్ ట్యాంక్ కావాలి, మా వాళ్ళకి ఒక పెన్షన్ కావాలని తపన తప్పితే మన నాయకులు ఎవ్వరు దాచుకోవటం దోచుకోవటం ఎవ్వడికి తెలియదు. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఓటు హక్కు అడిగే దమ్ము ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తప్పితే ఇంకెవ్వడికి లేదు. ఈరోజు నేను మన రాష్ట్రం ఎంత వెనకబడిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పక్కన తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుంది. మన నియోజకవర్గం నుంచి మొన్న హైదరాబాద్లో వలస ఉన్న ఓటర్లతోటి మనం మీటింగ్ పెడితే కొండేపిలో మీటింగ్ జరిగినట్టే ఉంది, కానీ అది హైదరాబాద్లో జరిగినట్లేదు. వలసలు అంతమంది మన నియోజకవర్గం నుంచి ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అందుకే యువ నాయకుడు నారా లోకేష్ గారిని ఈ నియోజకవర్గ వాస్తవ పరిస్థితులు ఆయనకు మొన్న పాదయాత్రలో తెలియజేయడం జరిగింది. ఆయన ఈ నియోజకవర్గం వాస్తవ రూపాలన్నీ తెలుసుకొని
ఆయన మనకి ఆ రోజు పొన్నలూరులో పాదయాత్రలో ఒక మాట కూడా మనకి ఇచ్చాడు. తప్పకుండా ఈ వెనకబడిన ప్రాంతాన్ని ఫార్మా హబ్ చేస్తానని మనందరికీ మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ హబ్ వస్తే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కానీ వలసలు కూడా మన నియోజకవర్గం నుంచి కూడా తగ్గుతాయి. అలాగే మన నియోజకవర్గం బాగా వెనుకబడిన నియోజకవర్గం, త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఎటువంటి వసతులైన నియోజకవర్గం, కేవలం వ్యవసాయం పైనే ఆధారపడిన నియోజకవర్గం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన అందరూ మన వ్యవసాయ రైతులు, రైతు కూలీలు ఎంతో కష్టంతో ఈ రాష్ట్రంలోని అత్యధికంగా పొగాకు పండించే నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది, మనకి వెలుగొండ నుంచి ముసి పాలేరు అనుసంధానం చేస్తే మన నియోజకవర్గానికి తప్పకుండా సాగునీరు తాగునీరు కూడా వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎప్పటి నుంచో మన నియోజకవర్గం కళ సంగమేశ్వరం ప్రాజెక్ట్, అది కూడా ఆ రోజు హామీ స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం రాగానే సంగమేశ్వరం ప్రాజెక్టు కూడా త్వరగా పూర్తి చేసుకుంటే 2 మండలాలకి నీటి సమస్య కూడా ఉండదు. ఇలాగే నియోజకవర్గం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 100 మంది పేర్లు చెప్పగలరా లేడా? మన ఎమ్మెల్యే స్వామి గారు చెప్తాడా లేడా? అలాగే ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఒక్కడి పేరన్నా చెప్తాడా? ఇప్పుడు వచ్చిన అతను ఒక్క పేరన్నా చెప్తాడా? కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ ప్రతి ఒక్క ఊర్లో ఏ పనులు చేశావు, ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి కూడా తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అలాంటి వ్యక్తిని మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించండి. ఈ రోజు ఈ నియోజకవర్గం మనం చాలా ఇంకా పెండింగ్ పనులు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుందాం. రామతీర్థం వాటర్ 3 మండలాలు ఉంచుకున్నాం, ఇంకా 3 మండలాలకి పెండింగ్ ఉంది. తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ఆ వాటర్ స్కీమ్స్ కూడా ప్రతి ఒక్క గ్రామానికి కూడా తాగునీళ్ళు ఇచ్చే పూచి కూడా మనం తీసుకుంటాం. నేను ఒకటే అడుగుతున్నా, ఈ 20 రోజులు కష్టపడండి. ప్రతి ఓటర్ని మన సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఆ సూపర్ 6 పథకాలు ప్రతి గ్రామానికి తీసుకెళ్ళండి. ఈరోజు అన్నదాత రైతు కింద 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో ఇవ్వబోతా ఉన్నారు మన ప్రభుత్వం రాగానే. అలాగే ప్రతి ఒక్క మహిళకు 18 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి నెలకి 1,500 రూపాయలు వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా కూడా మన ప్రభుత్వం రాగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులో వాళ్ళు ప్రయాణం చేయడానికి సౌకర్యం కూడా మన నాయకుడు కల్పించాడు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ పెన్షన్ 4,000 రూపాయలు చేసిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఈ రాష్ట్రం ఇంత వెనకబడిపోతే మనకి అండగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేనున్నాను, మనందరం ఒక కూటమితో రావాలని అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలయికతోటి ఎన్డీఏ కూటమితోటి మన ఇక్కడ ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తిగా మన ఎమ్మెల్యే స్వామి గారు ఇక్కడ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడికి ఒక స్మగ్లర్ వచ్చాడు, శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం మొత్తం దోచుకొని ఆ డబ్బు ఏం చేయాలో తెలియక విచ్చలవిడిగా ప్రతి ఒక్కరిని సంతల్లో పశువులు ఉన్నట్టు మనుషుల్ని కొంటా ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, డబ్బుతో అయితే వాళ్ళతో మేము పోటీ పడడం, అభివృద్ధిలో వాళ్ళతో రాజీ లేకుండా పోటీ పడగలని నేను చెప్తా ఉన్నా. వ్యక్తిత్వం, మానవత్వం ఏదైనా కానీ ప్రేమతోటి ఈ నియోజకవర్గం ఒక శాంతియుత నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు. ఈ నియోజకవర్గం
ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని, బడుగు బలహీన వర్గాలని, బీసీ సోదరులని అందరినీ అడుగుతున్నా, మనకి మీ అందరి వాడు, మీలో ఒకడు, మీ కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజార్టీతోటి గెలుపు తథ్యం. గెలుపు గురించి ఆలోచన లేదు. మెజార్టీ 30,000 35,000 అనేదే మనకు ఆలోచన. మీరందరూ ఒక ముందుకు వేసి 35,000 పైచీలకు మెజార్టీతో మనందరం మన ఎమ్మెల్యే స్వామి గారిని గెలిపించాలని కోరుకుంటూ, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు హలో ఏపీ, హలో ఏపీ, బై బై వైసీపీ, హలో ఏపీ, బై బై వైసీపీ, హలో ఏపీ, బై బై వైసీపీ. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జోహార్ పెద్దయినా, జోహార్ పెద్దయినా, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. బాబు జై బాబు, జై బాబు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై మోడీ, జై మోడీ. అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయం చేసిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరైనది ఎన్డీఏ కూటమిని బాగు చేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోయేదానికి నిర్ణయించుకున్నారు. మీరు ముందు పోవాలనంటే ఈ కూటమికి ఓటేయాలి. మీరు మళ్ళీ ఆ పార్టీకి ఓటేశారంటే ఇక్కడే ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. మీరు ముందుకు పోవాలంటే ఈ ఎన్డీఏ కూటమి ఉండాలి. మీరు అట్లే ఉండాలనుకుంటే మీ ఇష్టం, ఇది మీ చేతుల్లో ఉంది. ఆలోచించుకోండి, మళ్ళీ ఆలోచించుకోండి. మీకు ప్రధానమంత్రి గారు మోడీ మళ్ళీ అక్కడ అయినారంటే మీకు కావాల్సిన నిధులు, మీ ఊరికి కావాల్సిన నిధులు మా నాన్నగారు తీసుకురాగలుగుతారు, మీ ఎమ్మెల్యే గారు కూడా తీసుకురాగలుగుతారు. మధ్యలో ఎక్కడైనా కనెక్షన్ కట్ అయిందనంటే మీకు పనులు జరగవు. ఎక్కడైనా వేరే వాళ్ళు కూర్చున్నారంటే మీకు పనులు జరగవు. మీ ఎమ్మెల్యే గారు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చోవాలి, మా నాన్నగారు ఎంపీ కావాలి, ప్రధానమంత్రి గారు మళ్ళీ మోడీ గారు అవ్వాలి. సో అందుకని ఈ లైన్ అట్నే కంటిన్యూ చేయాలి. ఇక్కడ ఊరికే వచ్చి అరిచిపోయేది కాదు. మళ్ళీ పోయి 100 మంది చేత మీరు ఓటు ఇచ్చాలి. మే 13వ తేదీ నిద్రపోకూడదు, గొడవలు జరగచ్చు. మీరు గొడవలో దిగబాకండి. మీరు జాగ్రత్తగా ఉండి 2 ఓట్లు మీరు వేయించుకోవాలి. ఆ రోజు ఎండల వల్ల మనుషులు రాకపోవచ్చు. మీరు వెయిట్ చేసి సాయంత్రం 6, 7, 8 అయినా కూడా అక్కడే దగ్గరుండి మీరు మన ఓట్లు కాపాడుకోవాల్సిన అవసరం మీకుంది. మీరు మే 13వ తేదీ ఆ బాక్సులు మూసిన దాకా ఆ రోజు నిద్రపోకూడదు. జూన్ 4వ తేదీ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సీఎం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమ్మెల్యే అవుతారు. ఆ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలని వాళ్ళిద్దరు కలుపుకొని చేస్తారు. మీకు రాష్ట్రానికి కావాల్సిందంతా చేస్తారు. వీళ్ళిద్దరు కలిశారంటే మీకు అర్థమవుతుంది ఏమవుతుంది అనేది. ఇక్కడ మీకు సత్య గారు, స్వామి గారు ఉన్నారు, మీకు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అదే విధంగా రాష్ట్రంలో మీకు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇదే విధంగా మీరు ముందుకు సాగాలి, ఎక్కడ వెనకబడకూడదు. ఈ రోజు ఎంత స్టేప్ పట్టిందంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చేదానికి అర్థం కాలేదు. టైంకి చేరుకుంటామా లేదా తెలియలేదు. ఎందుకంటే అంతమంది ఉన్నారు, అంత జనాలు ఉన్నారు, అన్ని దగ్గర ఆపారు, అంత జనాలు వచ్చేసారు. సో ఇదే జనాలు మీరు ఇదే రకంగా దీన్ని ముందుకు సాగించుకోవాలి. ఎక్కడ తగ్గకండి, తగ్గేదే లేదు, ఎక్కడ తగ్గకూడదు.
మీ ఇళ్ళకి పోండి, మీ ఊరికి పోండి, అన్ని దగ్గరలు చెప్పండి, తగ్గేది లేదు. ఆ రోజు ఏమి జరిగినా మన ఓటు మనకు పడాల్సిందే. మీరు తప్పకుండా ఇది చెయ్యాలి, లేకపోతే మీకే తెలిసి ఏం జరుగుతుంది అనేది. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. కుటుంబ అభిమానులకు, వేదిక నచ్చిన దామచర్ల సత్య గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మే 13వ తేదీ మరి ఎన్నో రోజులు లేదు, కేవలం 20 రోజులు మాత్రమే మనకు సమయం ఉంది. కొండెపి నియోజకవర్గ ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, శాంతికి అశాంతికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ధర్మం వైపు, న్యాయం వైపు, శాంతి వైపు నిలబడి ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీరంతా కూడా భాగస్వాములై ఒక నియంత్రణ ఈ రాష్ట్రం నుంచి పారద్రోలేదానికి కంకణబద్ధులై కృషి చేయాలని చెప్పి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 59 నెలల క్రితం అధికారం లేకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క కులాన్ని, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా వంచించి, వేధించి, హింసించిన సంఘటనలన్నిటి కూడా మనమంతా ప్రత్యక్ష సాక్షులం, మన కళ్ళతో మనమంతా చూశాం. అందరినీ కూడా వేధించడం జరిగింది. కేవలం తన కుటుంబం ఏదైతే, ఏ విధంగా అయితే ఈ రాజకీయ చక్రంలో అధిరోహించిందో దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆయన కొనసాగించడం జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఆ ఊరికి సంబంధించిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కేవలం రక్త మాంసాల మీద ఆధారపడి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును రాజకీయంగా ఎదురయ్యారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మంచి చేసి, ప్రజలకు సేవ చేసి రాజకీయంగా ఎదగలేదనే విషయాన్ని కొండెపి నియోజకవర్గ ప్రజానీకం తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది సత్యం, వాస్తవం. 1978లో ప్రారంభమైన వాళ్ళ రాజకీయ దాహం రక్తంతోనే నిండి ఉంది, రక్తం అడుగులతోనే ప్రారంభమైందనే విషయాన్ని మీరందరూ కూడా, శాంతి కాముకులైన మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత తన నైజాన్ని, పాత నైజాన్ని విడనాడకుండా అదే విధమైన పందాన్ని కొనసాగిస్తూ ఒక ఫ్యాక్షనిస్ట్ ఏ విధంగా అయితే వ్యవహరించాడో గతంలో, ఆ కుటుంబం ఏ విధంగా వ్యవహరించిందో, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన రాజకీయ ప్రత్యర్థులను ఒక శత్రువులుగా భావించి వారందరినీ కూడా వేధించి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది. ఆస్తులను విధ్వంసం చేయడం జరిగింది. జైళ్లలో పెట్టి అనేక రకాలుగా పోలీసుల ద్వారా హింసించడం జరిగింది. రకరకాల అవమానాలకు మనందరినీ గురి చేయడం జరిగింది. ఈ అవమానాలకు గురి చేసే సమయమైంది. ఇప్పుడు మనం ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా జరగబోయే ఎన్నికలు ఒక కురుక్షేత్ర సంగ్రామం లాంటివి. ఖచ్చితంగా మనమందరం కూడా ధీరోదాత్తంగా, ఎక్కడ కూడా భయపడకుండా, అధైర్యపడకుండా పోలింగ్ రోజున కూడా ప్రతి ఒక్కరం కూడా గట్టిగా నిలబడి మన వారందరినీ కూడా ఓట్లు వేయించి ఖచ్చితంగా కొండెపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సత్తా ఏదో నిరూపించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున మహిళా అమ్మలు కూడా రావడం జరిగింది. మీ అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో జరిగిన ఎన్నికలు, ఇప్పుడు జరిగే ఎన్నికలు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతూ ఉన్నాయి. మగవారిని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు రావచ్చు. అయినప్పటికీ కూడా మీరు కొంగు చేతబట్టి, కొడవలి చేతబట్టి పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిపించే విధంగా మీరు తెగోపాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కూడా విజయం అనేది ముఖ్యం. ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా అధిగమించి ముందుకు పోవాలని చెప్పి మీకు అందరికీ కూడా కొండెపి నియోజకవర్గ సోదర సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా కొండెపి నియోజకవర్గం రైతు ఆధారిత ప్రాంతం. 2019 కంటే ముందు ఏ విధంగా రైతాంగం ఏ విధంగా మంచి జరిగిందో, ఈ 5 సంవత్సరాల్లో రైతాంగానికి ఏ మంచి జరిగిందో, ఏ విధంగా నష్టపోయామో, నాశనమయ్యా అనే విషయాన్ని కూడా రైతాంగం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డ్రిప్పులు కానీ, స్ప్రింకర్లు కానీ, యాంత్రీకరణ కానీ ఏమీ లేకోకుండా రైతాంగాన్ని అనేక రకాలుగా ఇబ్బందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆఖరి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని
మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం నేను బట్టలను నొక్కుతా మొత్తం అందరూ కూడా ప్రజలందరూ కూడా నా వైపు ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దీనికంటే బ్రహ్మాండంగా మనం సంక్షేమం ఇచ్చాం. మళ్ళీ మనం అధికారం లేకొస్తే ఈయన కంటే ఇంకా బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు మనం అమలు చేస్తాము. వాలంటీర్లు కానీ వైకాపా నాయకులు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని చెప్పి కొండెపి నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మనం చేశాం. గతంలో దామచర్ల ఆంజనేయులు గారి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి వీరాంజనేయ స్వామి గారు మొన్నటి శాసనసభ్యుగా ఉన్నంత వరకు కూడా కొండెపి నియోజకవర్గంలో అనేక రకాలుగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మీరందరూ కూడా దానికి ప్రత్యక్షంగా చూసిన వారే. కానీ ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ జరిగిందో ఒకసారి సమీక్షించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు ఇక్కడ గెలవలేడు, ఇక్కడ ప్రజలకు అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎర్రగొండపాలెంలో అరాచకాలు విధ్వంసాలు చేసిన సురేష్ గారిని తీసుకొని వచ్చి ఆయన ఇక్కడికి బదిలీ చేయడం జరిగింది. ఇంకొక ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చంద్రగిరి నుంచి ఒంగోలుకు బదిలీ చేయడం జరిగింది. వారి అభ్యర్థులు ఎలాంటి వారు, మన అభ్యర్థులు ఎలాంటి వారు ఒకసారి బేరీజీ వేసుకుని ఓటు వేసేటప్పుడు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి ఉత్తమమైన రాజకీయ నాయకుడికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి గజ దొంగకు ఎక్కడైనా తేడా ఉందే ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి బతుకంతా దోపిడీ, దౌర్జన్యాలు, స్మగ్లింగ్లు, పంచాయతీలు, భూ కబ్జాలు చేసుకుని 100 కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించుకొని ఆ దోపిడీ చేసిన సొమ్మునంతా ఒంగోలు పార్లమెంట్ లో ఖర్చు పెట్టి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కావాలనే ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆయనకు డబ్బు ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి అభిమానం ఉంది, ఆత్మాభిమానం ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి వారు ఉత్తమమైన వ్యక్తి పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకుంటేనే ఒంగోలు జిల్లా పౌరుషం నిలబడుతుందని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆదిమూలం సురేష్ గారి గురించి మీ పక్కనే ఎర్రగొండపాలెంలో ఏ విధంగా ఆయన ప్రజాప్రతినిధిగా వ్యవహరించాడో మీకు అందరికీ కూడా తెలుసు. స్వామి గారు ఏ విధంగా మీ ఇంటిలో మనిషిగా, మీ మనిషిలో మనిషిగా ఏ విధంగా వ్యవహరించాడో మీకు అందరికీ కూడా తెలుసు. సురేష్ గారు ఎలాంటి వారో, స్వామి గారు ఎలాంటి వారో బేరీజీ వేసుకుని ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారు అని ఆలోచించి ఓటేయాలని చెప్తా ఉన్నా. సురేష్ గారితో పని ఉంటే హైదరాబాద్కో విజయవాడకు పోయి పని చేసుకోవాల్సి వస్తుంటుంది, వాళ్ళ ఇంటి ముందర బయట నిలబడుకోవాల్సి ఉంటుంది. స్వామి గారితో పని ఉంటే ఇంటికి బెడ్రూమ్లోకి పోయి స్వామి నాకు ఈ పని ఉంది, ఈ పని చేస్తావా లేదా అని చొక్కా పెట్టుకొని అడిగే హక్కు కొండపి నియోజకవర్గ ప్రజలకు ఉంటుందనే విషయాన్ని గమనించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నియోజకవర్గంలోని రెడ్డి సోదరులందరూ కూడా సైన్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2014లోని 19లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రెడ్డి సామాజికం అంతా ఇదోదికంగా అభివృద్ధి చెందుతుంది, మేము సిరి సంపదలతో తులతూగుతాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మోసగారి మాటలు విని ఆయన భ్రమలో పడి మన వాళ్ళంతా ఓట్లు వేయడం జరిగింది. వేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత దుర్మార్గానికి, అన్యాయానికి గురైన వర్గం ఏదైనా ఉందంటే అది రెడ్డి సామాజిక వర్గం అనే విషయాన్ని మీకు అందరికీ కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళు చేసుకునే వ్యాపారాలు కానీ, కాంట్రాక్టులు కానీ, ఇతర వ్యవసాయ పనులు కూడా అన్నిటిని కూడా సమూలంగా నాశనం చేసి రెడ్డి సామాజిక వర్గాన్ని ఆర్థికంగా దెబ్బతీసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అంతేకాకుండా చాలా మంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే వాళ్ళ కుటుంబానికి రెడ్లంటే చాలా ప్రేమని. మీకు అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పెద్దలు కానీ చంపింది మొత్తం రెడ్లనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలా. ఏ కమ్మవారిని చంపలే, ఏ క్షత్రియులను చంపలే, ఏ కాపు సామాజిక వర్గాలను చంపలే, ఏ బీసీలను చంపలే, ఏ మైనారిటీలను చంపలే, ఎస్సీలను చంపలే, ఎస్టీలను చంపలే. వాళ్ళు చంపింది ఒక్క రెడ్లను మాత్రమే. రెడ్ల రక్తపు మడుగల్లో నుంచే వాళ్ళ రాజకీయ అధికారాన్ని వాళ్ళు ఎదుగుదల ప్రారంభమైందనే విషయాన్ని కూడా కొండపి నియోజకవర్గ రెడ్డి సోదరులు గమనించాలా. ఆయన రెడ్డి ద్రోహి, జగన్మోహన్ రెడ్డి మన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదనే విషయాన్ని కూడా మీరు గమనించి జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రెడ్డి సోదరులందరూ కూడా ఎన్డీఏ కూడా మీకు అనుకూలంగా ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
తల్లి చెల్లి రోడ్డు మీద తిరుగుతున్నారు. కోడికట్టుతో సంపాదన చేశారు. ఇప్పుడు మనందరం చూస్తుంటే పక్క రాష్ట్రాలంతా అయ్యో పాపం అన్నారు. ఎందుకంటే ఈ వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి జరగదు.